రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ జల వివాదం కొలిక్కి వచ్చింది. కేంద్ర ప్రతిపాదనను ఇరు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. డ్యాం నిర్వహణకు కేఆర్ఎంబీకి అప్పగించారు. సిఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించాయి. నాగార్జున సాగర్ జల వివాదం కొలిక్కి వచ్చింది. కేంద్ర ప్రతిపాదనను ఇరు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. డ్యాం నిర్వహణకు కేఆర్ఎంబీకి అప్పగించారు. సిఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు ఇరు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. నవంబర్ 28కి ముందున పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి, నాగార్జున సాగర్ జల వివాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రావ్య 48 గంటలుగా కొనసాగుతున్న నాగార్జున సాగర్ జల వివాదానికి సంబంధించి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేంద్ర ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో దానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము ఒప్పుకుంది. నవంబర్ 28కి సంబంధించిన పూర్వం ఎలాగుందో దానికి కట్టుబడి ఉన్నామని కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ పెద్దలు ఒప్పుకున్న నేపథ్యంలో మాత్రం దానికి తెరపడింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే సూచనలు చేసిందో ఆ కృష్ణా ట్రిబ్యునల్ సూచనలకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒప్పందం ఉదైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నవంబర్ 29 ఆంధ్రప్రదేశ్ చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జున సాగర్ డ్యాం పైకి వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు 5-7 గేట్ల వద్ద ఉన్న హెడ్రెక్యులేటరీ తెరిచి దాదాపు 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారని పేర్కొన్నారు. ఇక్కడ ఏది తెలంగాణకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణ ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సమస్యకు సృష్టించిందని తెలిపారు. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలు పాల్పడంతో మాత్రం ఇది రెండోసారి అని వాళ్ళు కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే మీడియాకు విడుదల చేసిన దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ చర్య వల్ల హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల 2 కోట్ల ప్రజలు తాగునీటి అవసరాలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని శాంతకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుండి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్ కోని కొనసాగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి కూడా చేశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరీ. కాగా నాగార్జున సాగర్ డ్యాం పై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్ కో కొనసాగించాలని ఈ డ్యాం ను పూర్తిగా కేంద్ర రిజర్వ్ పోలీసు దళాల పర్యవేక్షణ తాత్కాలికంగా ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నందుకు కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ వీడియోలో ఈ కాన్ఫరెన్స్ సంబంధించి మాత్రం ఏదైతే ఆ కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించిన ప్రత్యేక అధికారులు ఉన్నారో వాళ్ళ అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా అక్కడ ఏపీ సిఎస్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ సిఎస్ శాంతకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో మాత్రం స్టేటస్ కో నవంబర్ 28 పూర్వం ఏదైతే ఉందో ఆ నవంబర్ 28 పూర్వానికి సంబంధించిన స్టేటస్ కో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఏదైతే దౌర్జన్యంగా 5,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేసింది దాన్ని తప్పుపడుతూ కూడా ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి తర్వాత ఏదైతే ఉందో తర్వాత జరిగే చర్చల సందర్భంగా ఇదంతా కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏదైతే ఏపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు నాగార్జున సాగర్ డ్యాం సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూకి సంబంధించి మాత్రం స్టేటస్ కు విధించిన నేపథ్యంలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించిన స్టేటస్ కు విధించడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటివరకైతే అది మొత్తం కూడా కొంత శుద్ధమైన చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.